బ్రేకింగ్ న్యూస్ గద్వాల జిల్లా కానిస్టేబుల్ ప్రేమ వ్యవహారంపై నేషనల్ ఎస్సీ కమిషన్ సీరియస్ అయింది. తెలంగాణ డీజీపీతో పాటు గద్వాల జిల్లా ఎస్పీకి ఎస్సీ కమిషన్ నోటీసులు జారీ చేసింది. అయితే కానిస్టేబుల్ రఘునాథ్ తనను పెళ్లి చేసుకుంటా అని నమ్మించి మోసం చేశాడని గద్వాల పీఎస్లో యువతి ఫిర్యాదు చేసింది. ఇదే విషయంపై రఘునాథ్ కుటుంబ సభ్యులను యువతి నిలదీసింది. దీంతో యువతిని కానిస్టేబుల్ రఘునాథ్ కలవడానికి నిరాకరించడంతో యువతి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యా యత్నం చేసింది. ఇదే ఘటనపై స్పందించిన కమిషన్ వివరణ కోరింది. 5 రోజుల్లో వివరణ ఇవ్వకపోతే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని కమిషన్ హెచ్చరించింది. పరిచయం ఉంది. 2 years బ్యాక్ మేము మ్యారేజ్ చేసుకున్నాం 2024లో. అతను ఏమన్నాడు, ట్రైనింగ్ అయిపోయి పోలీస్ జాబ్ వచ్చింది అతనికి. ట్రైనింగ్ అయిపోయినాక పెళ్లి చేసుకుందామని అన్నాడు. పెళ్లి తీర ట్రైనింగ్ అయిపోయిన తర్వాత జాబ్లో జాయిన్ అయ్యి చేసుకుంటాడు. జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు చేసుకోను, నాకు వద్దు, మీ క్యాస్ట్ ఇది, మా అమ్మ వాళ్ళు ఒప్పుకోవట్లేదు, మా అన్న వాళ్ళు తిడుతున్నారు వేరే క్యాస్ట్ అనేసి అని చెప్పి ఇప్పుడు పెళ్లి చేసుకోకుండా నెంబర్ బ్లాక్ చేసి ఫోన్ కాంటాక్ట్లో లేకుండా వెళ్ళిపోయింది. వాళ్ళు గవర్స్ మా ఎస్సీ క్యాస్ట్ అని, తక్కువ క్యాస్ట్. నాన్న మా అన్నలు ఒప్పుకోవట్లేదు అనేసి వాళ్ళ మేనమామ కొడుకు వీరేస్తో నన్ను కొట్టడం, వాళ్ళ ఇంటికి పోయి నన్ను కొట్టడానికి నన్ను కొట్టించింది. ఆపరేషన్ చేసుకొని పడిపోతే హాస్పిటల్ తీసుకెళ్ళిన కేసు అయింది. ఇట్లా ఓన్లీ క్యాస్ట్ తక్కువ క్యాస్ట్ అనేసి ఆ అబ్బాయి వద్దండి. ఇప్పుడు నేను ఎన్ని సంవత్సరాలు అంటే 2 years మీ ఇద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ లానే ఉన్నాం. మా ఇంట్లో మా సైడు ఇటు సైడు అతను శాంతినగర్ వేసేటప్పుడు కూడా రూమ్ తీసుకున్నప్పుడు నన్ను తీసుకెళ్ళేవాడు. భార్య భర్తలానే ఉన్నాం. అంటే ఓన్లీ ఇప్పుడు నేను ఎక్కడికి అంటే నేను గట్టు స్టేషన్కి వెళ్ళినా, నెక్స్ట్ ఎస్పీ సార్ దగ్గరికి వెళ్ళినా నాకు ఇంతవరకు టైం చూసుకుంటూ వచ్చా, నాకు ఏ న్యాయం జరగలేదు. అది